అందరికి హాయ్. చాలా ఈగర్లీ వెయిటింగ్తో నిన్న ఈవినింగ్ మిర్జాపూర్ సిరీస్ అయితే కంప్లీట్ చేశాను చూడడం. మిర్జాపూర్ సిరీస్ ఓవరాల్గా అయితే ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేము, సూపర్ అని చెప్పలేము, కానీ చూడవచ్చు. కొన్ని సీన్స్ హైలైట్గా ఉన్నాయి, కొన్ని సీన్స్ మరీ కొన్ని చోట్ల అయితే ల్యాగ్ అనిపించింది. స్టార్టింగ్లో కొంచెం ఇంట్రెస్టింగ్ సీన్ ఏంటంటే మన కాలిన్ భయ్య బ్రతుకుండడం ఒకటి, అండ్ నెక్స్ట్ గుడ్డు పండిట్ యాక్టింగ్ కానీ ఆ జనాల్ని కొట్టడము చంపడం మాత్రం చాలా చాలా క్రూషియల్గా, అంటే యాక్టింగ్ పరంగా అయితే ఎక్సలెంట్గా ఉంది. మనోడి యాక్టింగ్ మాత్రం ఎరగదీసింది. గోలు యాక్టింగ్ కూడా సూపర్ ఉందండి. గోలు యాక్టింగ్ బాగుంది. అట్లాగే మన ఇంట్రెస్టింగ్ సీన్ ఏంటంటే గోలు కోసం మనోడు బీభత్సం చేస్తాడు మొత్తం, ఓన్లీ గోలు కోసం. గుడ్డు పండిట్ అనేవాడు చాలా మందిని చంపి హింసించి ఒక డిక్టేటర్ లాగా అయితే కనిపిస్తాడు క్యారెక్టర్లో. తర్వాత మళ్ళీ వాడిని జైల్లో వేసి మున్నభయ్య వాళ్ళ వైఫ్ అయితే భారీగా పెద్ద పగలు తెంగిస్తాను. కానీ నాకు మాత్రం చాలా బాధగా, ఏదో కొరత ఉంది, ఇది ఇంకొంచెం ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ ఏదైతే ఉందంటే అది మున్నభయ్య లేడని చెప్పి అంతేగాని. కానీ లాస్ట్ మిర్జాపూర్ ఎండింగ్ సిరీస్ వచ్చేసరికి మళ్ళీ అదే ఒక చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. మిర్జాపూర్ సిరీస్ 3లో ఎండింగ్లో అయితే కాలిన్ భయ్య శరత్ అనే వాడిని చంపేయడము, వాడిని యాక్చువల్ అయితే వాడిని చైర్ మీద కూర్చోబెడతాను ఇవ్వడము, ఇదంతా మొత్తానికైతే యావరేజ్కి బాగుంది, మధ్యలో ఉంది సిరీస్ అయితే. ఒకసారి అయితే చూడొచ్చు. కానీ నాకైతే ఒక చిన్న డౌట్ కొడుతుంది భయ్య. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ సిరీస్లో ఎక్కువ హాట్ సీన్స్, అడల్ట్ కంటెంట్ ఒక 2-3 చోట్ల పెట్టిండు అంతే. మిర్జాపూర్ 1, 2 అంత హై అయితే లేదు, ఏదో యావరేజ్గా ఉంది. బట్ పర్లేదండి, చూడొచ్చు. మీ ఎక్స్పీరియన్స్ నాకైతే యావరేజ్కి కొంచెం బాగుంది, మధ్యలో ఉంది అంతే. నాకేమంత ఎక్కువ నచ్చలేదు. ఓకే బాయ్, బస్ టైం.